శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న ద్వీపం. ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క ప్రధాన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి వంటి ముఖ్యమైన రాకెట్లు ప్రయోగించబడుతున్నాయి. మరి భారతదేశంలో ఇన్ని ప్రాంతాలు ఉండగా కేవలం శ్రీహరికోటనే ఎంచుకోవడానికి కారణాలు ఏంటి అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడం కోసం తెలుగు విజడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వెల్కమ్ టు తెలుగు విజడం, తొలి తెలుగు ఏఐ ఛానల్. భారతదేశ ప్రధాన అంతరిక్ష పరిశోధనా కేంద్రంగా శ్రీహరికోటను ఎంచుకోవడానికి మొట్టమొదటి కారణం ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్థానం. శ్రీహరికోట ప్రాంతం భౌగోళికంగా ఉత్తమమైన స్థలాల్లో ఒకటి. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉంది. దాదాపు 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద భూమధ్యరేఖకు సమీపంగా ఉండటం వలన రాకెట్లు తక్కువ ఇంధనంతో ఎక్కువ వేగాన్ని సాధించగలవు. ఇది ప్రయోగ ఖర్చును తగ్గిస్తుంది. ఇక రెండవ కారణం సముద్రానికి సమీపంలో ఉండటం. శ్రీహరికోట తూర్పు కనుమల దిశగా బంగాళాఖాతం సముద్రానికి ఆనుకుని ఉంది. ఇది ప్రయోగాల సమయంలో రాకెట్కు ప్రమాదం సంభవించినప్పుడు భూమిపై ఉండే జనాభాకు హాని జరగకుండా నిరోధిస్తుంది. రాకెట్ అవశేషాలు సముద్రంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రజా భద్రత పరంగా అత్యుత్తమం. మూడవ కారణం రాకెట్ ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం. శ్రీహరికోటలో సంవత్సరంలో ఎక్కువ రోజులు పొడిగా, వర్షం తక్కువగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. ఇది రాకెట్ ప్రయోగాలకు అనువైన వాతావరణ పరిస్థితులను అందిస్తుంది. ఎందుకంటే అధిక మేఘాలు లేదా తుపాను వలన ప్రయోగాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగవది రక్షణ మరియు భద్రత. శ్రీహరికోట సాధారణ వ్యాపార సముదాయాలకు కొంత దూరంగా, జనాభా తక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ రహస్యంగా రాకెట్ ప్రయోగాలను నిర్వహించేందుకు, కొత్త ప్రయోగాలను జరిపేందుకు అనువుగా ఉంటుంది. దేశ రక్షణకు సంబంధించిన అనేక విషయాలు ముడిపడి ఉన్న వ్యవస్థ కాబట్టి భద్రత అత్యవసరం. ఈ కారణాలన్నిటి వల్ల శ్రీహరికోటను భారతదేశం యొక్క ప్రధాన అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి.